కోట శ్రీనివాసరావు ఇక లేరు. సినీ నటుడుగా, రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, అలాగే పద్మ అవార్డు అందుకున్నటువంటి కళాకారుడిగా, ప్రజలందరికీ సుపరిచితుడైనటువంటి కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున పరంపదించడం. ఆయన హైదరాబాదులో ఉంటూ ఉన్నారు. వాస్తవంగా ఒకప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా కూడా చేశారు భారతీయ జనతా పార్టీ తరఫున. అప్పుడు ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం, అప్పుడు తూర్పు నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు విజయవాడ వెస్ట్ ఈస్ట్ ఉండేది అనమాట. వాస్తవంగా 750కి పైగా సినిమాలు, అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయనకి 83 ఏళ్ళు. ఇప్పటికి కూడా మాట్లాడే మాటలో ఆ యాక్టివ్నెస్ పోదు. ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూనే ఉండాలన్నటువంటి ఒక తపన ఉన్నటువంటి మనిషి. తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కోట శ్రీనివాసరావుకి సంబంధించినంత వరకు మనిషి ఎప్పుడూ ఏ ఒక్కళ్ళని శత్రువుగా చూడలేదు. ప్రతి ఒక్కళ్ళతో ఎదుటి వాళ్ళు విసిగించిన, ఎదుటి వాళ్ళు అవమానించిన నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయినటువంటి మనిషి. తన జీవితంలో అదే అన్ని సినిమాలు చేయడానికి ఆయనకి ప్రేరణ అయ్యింది. ఆయన సినిమాలో ఉంటే ఖచ్చితంగా అంటే హీరో ఎలివేషన్ బాగా ఉంటుందన్న కారణంగా ఇదివరకు ప్రతి సినిమాలో కోట బాబుమోహన్ ఒక ట్రాక్ నడిపించినటువంటి, కామెడీ ట్రాక్కి, విలన్ ట్రాక్కి అన్నిటికీ పనికొచ్చినటువంటి వ్యక్తి. ఓవరాల్గా వ్యక్తిగా చూస్తే అంటే సినిమాల్లో విలన్ అయిన వ్యక్తిగా మంచి మనస్సుతో ఉండేటటువంటి వ్యక్తి, 10 మందికి సాయం చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ సమాజానికి దూరం అయ్యారు.